అండి, మీ పేరు? హసీనా. ఏం చేస్తుంటారండి? వ్యాపారం చెక్కల పని. చెక్కల వ్యాపారం. చెక్కల పని బడ్డీ పెట్టుకున్నాం. సార్ ఏం చేస్తారండి? చెక్కల పని ఎలా ఉంటుందండి వ్యాపారం? బాగానే ఉంది. సీజన్ ఏమైనా ఉంటుందండి దీనికి? లేదండి, మామిడికాయ సీజన్లో కొంచెం ఉంటుంది. ఇప్పుడు నాన్ సీజన్, అన్ సీజన్. అంటే ఇందులో లాస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయండి? ఈ అంటే ఈ వ్యాపారంలో, ఈ చెక్క వ్యాపారం చేసుకున్నంత వరకే ఏదైనా సరే. లాస్ ఏమి ఉండదు? లాస్ ఏం లేదు. ఎంత వస్తుందండి డేకి? అంటే మనం కష్టపడిన దాన్ని బట్టి, అంటే చేసుకున్న 500 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, లేని రోజు 300 వస్తాయి. అలాగా అంటే సరిపోతాయండి ఇవన్నీ అసలు మీకు? చాలు మేడం. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 మేడం. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారండి? ఒక పాప 6th, సెకండ్ పాప 3rd, బాబు LKG. గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. అమ్మఒడి పడుతుందండి? పడుతుంది. ఇంకా మీకు డ్వాక్రా రుణమాఫీ కానీ ఇలాంటివి ఏమైనా? డ్వాక్రా రుణమాఫీ పడింది. బడ్డీకి 10,000 ఆసరా వచ్చినాయి. తర్వాత పాపకి ఇప్పుడు అమ్మఒడి కాకుండా స్కాలర్షిప్ వచ్చిందంట. ఓకే, ఎలా అనిపిస్తుందమ్మా మీకు ఇలా ఇవన్నీ వస్తుంటే? బాగుంది, చాలా బాగుంది. గత ప్రభుత్వంలో మీకు ఇవన్నీ వచ్చినాయి అమ్మా ఏమైనా? గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కూడా రాలేదు. జన్మభూమి కమిటీలు అని పెట్టారు. 4 సార్లు పెట్టినా 4 సార్లు కూడా అర్హత కాదు అన్నారు. అప్పటికి మాకు 2 పిల్లలు. ఇదేంటంటే మనం వెళ్లకుండా వాలంటీర్ తీసుకొచ్చి ప్రతిదీ ఇస్తున్నారు. ప్రతిదీ ఇచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, సర్టిఫికేట్లకు కానీ అమ్మ ఒళ్ళకి కానీ ఏదైనా పథకాలు వస్తున్నా, మీకు ఈ పథకాలు వస్తున్నాయి, ఇవి రావట్లేదని ప్రతిదీ డోర్ టు డోర్ వస్తున్నారు. పింఛన్స్ కూడా ముందు వెళ్ళి 10 మంది కూర్చొని టిఫిన్లు తినక అలాగే పడిపోయేవాళ్ళు, షుగర్ పేషెంట్లు కానీ వాళ్ళందరూ కానీ. అవేం కాకుండా ప్రతి వాలంటీర్ 50 ఏళ్ళకి ఒకసారి వచ్చి చూసుకొని ఫస్ట్ తారీఖు 6 గంటలకే పింఛన్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పింఛన్స్కి రావాలి. ఇవాళ ఏంటంటే వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది కూడా వాలంటీర్. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే మళ్ళీ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, 8 పని చేసేవాళ్ళు. ఇక్కడే కాదు కదా, పాకల్లో పని చేస్తారు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు. అది కాకుండా వాళ్ళే వచ్చి డోర్ టు డోర్ ఇచ్చి వెళ్తున్నారు. మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ అలాంటప్పుడు తాలూకా వైపు అటు తిరిగేవాళ్ళం. అది లేకుండా ప్రతిదీ నేనున్నాను అంటూ ప్రతిదీ ఏదైనా బాధ ఉంటే మీ వాలంటీర్కి చెప్పండి, చెయ్యండి అని. చాలా బాగుంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగుంది. మరి ఈ పథకాలన్నీ బాగున్నాయి అని అంటున్నారమ్మా మీరు. మరి ప్రతిపక్షాలేమో మా ప్రభుత్వంలో ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాం మేము, ఆ పథకాలని పేరు మార్చేసి జగన్ ఇస్తున్నాడు కానీ ఆయన చేసింది ఏమీ లేదు గొప్పగా అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి గతంలో మీకు ఇన్ని పథకాలు ఇవన్నీ వచ్చినాయండి, ఇచ్చామని అంటున్నారు కదా? మేము మాకైతే రాలేదు మేడం. ఇల్లు వచ్చింది అన్నారు కానీ పేరు వచ్చింది ఇవ్వలేదు. ఈయన ఇల్లు వచ్చింది కడుతున్నారు కూడా కొంతమందికి. నాకైతే వచ్చింది, ఇల్లు కట్టట్లేదు. చాలామందికి మా ఏరియాలో కడుతున్నారు. 1,80,000 కూడా పడినాయి, అవి కూడా కడుతున్నారు. ఇచ్చిన వాళ్ళకి ఇవ్వని వాళ్ళు తేడా అంటే మేము ఇచ్చాము అని రుజువు చూపించమని చెప్పండి, మేము చెప్తాము. 10,000 పసుపు కుంకుమ పడిన వాళ్ళకి పడినామో మాకు పడలేదు. ఇప్పుడు జగనన్న గారు వచ్చి నాకు రుణమాఫీ అంటే ఆయన ఏమన్నారంటే ప్రతి ఒక్కరికి ఒక అమౌంట్ అని కాదు, మీరు ఎంత ఉంటే అంత ఇస్తానని చెప్పారు, అంతే ఇచ్చారు. 4 దఫాలుగా నిన్న 11 పోయిన నెల చేశారు, రేపో ఎల్లుండా పడతాయి. అవి కూడా 4వ విడత ఆసరా డబ్బులు కూడా నిన్నే శాంక్షన్ చేశారంట, మనకి ఇంకా రాలేదు. అవి కూడా పడినట్టే మనకి. మరి ఈ పథకాలన్నీ మీకైతే ఓకే అంటున్నారమ్మా. మరి ఈ పథకాలు తీసుకొని జనాలు సోమరపోతులు అయిపోతున్నారని అంటున్నారు. మరి మీరు కూడా సోమరపోతులు అయిపోతున్నారా పథకాలు తీసుకొని? సోమరపోతులు అనే మాట అప్పుడు పథకాలు ఇచ్చినప్పుడు అప్పుడు అయితే మాత్రం ఇప్పుడు కూడా అయినట్టే. ఎందుకంటే అప్పుడు ఆయన కూడా ఇచ్చాడుగా, పథకాలు ఇచ్చాడు అంటున్నారు కదా. సోమరపోతులు అంటూ ఎవరు లేదు. ఏంటంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో హౌస్ వైఫ్, ఆయన కష్టపడితేనే మనం తినాలి 5గురు. అది కాకుండా నాకు 10,000 వేశారు, నా కాళ్ళ మీద నేను నుంచున్నాను. ఆయనదే నాదే. ఇప్పుడు ఆడ మనిషి బయటికి వెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో మీకు తెలుసు, తెలియకుండా ఏం లేదు. మన కాళ్ళ మీద మనం నుంచునేది వేరే, ఒకళ్ళ కింద వెళ్ళి పని చేయడం వేరే. మా వరకు మాకు జగనన్న గారిది నవరత్నాలు బాగున్నాయి. ఇప్పుడు మేము చేసాము, మేము ఇచ్చాము అంటే ఆయన ఏంటంటే ఆయన అమరావతి ఆయన డెవలప్ చేసుకున్నారు. మా విజయవాడ మాకేం డెవలప్ చేయలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు పొత్తులైపోయి ప్రతిదీ మేము చేసాము, మేము పెట్టామంటే ఇచ్చారు. పింఛను ఇవ్వడం ఏంటంటే ఆ పింఛన్ని చూసే కదా పెంచారు. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడారు మౌలాలి గారు, ఆయన ఏమంటున్నారు, ఆ 3,000 వస్తే నాకు మెడిసిన్స్కి వస్తున్నాయి అంటున్నారు. సోమరిబేత ఏముంది, ఆయన కష్టపడలేడు, ఆయన కూర్చొని తినేది. ఆయన 3,000 ఇచ్చాడా? మేము పెంచాము అంటున్నారు. ఒకళ్ళని కాపీ కాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, పసుపు కుంకులు ఇచ్చామంటే డోక్రాలో ఉన్నది తక్కువ మందికి ఇచ్చాడు ఆయన, మేమైతే తీసుకోలేదు. ఎందుకు ఈ డబ్బులు రుణమాఫీ అంటే అందరికీ అందినాయి, అందలేదు అని చెప్పడానికి లేదు, మాకు అందినాయి. ఇంకా నవరత్నాలు, అమ్మఒడి అంటారా, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి వైఎస్ఆర్సీపీ అని కాదు, ఉన్నది చెప్తున్నాం.
కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పార్టీలు చూసే ఈ పథకాలు ఇస్తున్నారు, కేవలం వైసీపీ అయితేనే ఇస్తున్నారు, మిగతా పార్టీలకు ఇవ్వట్లేదు అని అంటున్నారు కదమ్మా. రాంగ్ మేడం. వైసీపీ అనేది తప్పు. అంటే వైసీపీ వాళ్ళే తీసుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు తీసుకోవట్లేదంటే అది రాంగ్. ఏంటంటే ఇప్పుడు కక్షపూర్తి రాజకీయాలు లేపడానికే కానీ అందరికీ ప్రతి ఒక్కరికి అర్హులు అందరికి అందరికీ ఇచ్చారు. అమ్మఒడి కానీ, ఫీజు రిమెంట్మెంట్ కానీ, పిల్లలకి యూనిఫామ్స్ కానీ, నాడు నేడు కానీ అన్నీ బాగున్నాయి మేడం. ఓకే, మీరు గవర్నమెంట్ స్కూల్ అన్నారు పిల్లలు, అసలు వాళ్ళకి యూనిఫామ్ కానీ, షూస్ కానీ, వాళ్ళ స్టడీ కానీ అసలు ఎలా ఉందమ్మా? ముందు మా పిల్లలకి పెద్ద పాప ఇప్పుడు చెప్పారు కదా 5 సంవత్సరాలు టీడీపీలు ఉన్నారని, అప్పుడు ఈ చిన్న పాప లేడు, బాబు లేడు, పెద్ద పాప ఉంది. స్కూల్కి వెళ్ళమంటే అన్నం తింటే కడుపు నొప్పి, బట్టలు సరిగ్గా ఉండవు, ఇస్తారు ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన 6 నెలలకు 7 నెలలకు ఇచ్చి కుట్టించుకున్నాడు. అవి ఏం పని లేకుండా వీళ్ళు క్లాత్ జాయిన్ అయిన రోజే మా ఈ స్కూల్కి జాయిన్ స్కూల్ కానీ, కిట్లు కానీ, బూట్లు కానీ, షూ కానీ, బుక్కులు కానీ, ఫుడ్ కానీ, ప్రతిదీ నాడు నేడు, వాష్రూమ్స్ మొత్తం ప్రతిదీ ఆడపిల్ల బాధ కలగకుండా ఒక అన్నలాగా చూసుకుంటున్నాడు, మామయ్యలాగా. అది ఏంటంటే మేము పాప స్కూల్కి వెళ్ళి మేము చూసుకోవట్లా ఇప్పుడు దాకా. మళ్ళీ ఏమైనా బ్యాగులు పాడైపోయినా, షూ పాడైపోయినా మళ్ళీ పిల్లలు అలాగ వస్తున్నారని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కూడా ఇస్తున్నారు. మేము తీసుకునే నేదే నిదర్శనం. బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ మొత్తం. పాప అంటే మెచ్యూర్డ్ అమ్మ పాప కాదు మేడం, 6th క్లాస్. అసలు స్టడీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు మేడం. ఉన్నమాట చెప్తున్నా, మేము చదువుకున్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు బుక్స్ అంటే తెలియదు. ఒక 4 బుక్కులు 5 బుక్కులు లేదా ఎవరైనా స్పాన్సర్ చేసి, ఇప్పుడు అదేం లేకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా బుక్స్ కానీ, అవి కానీ, గైడ్స్ కానీ, తర్వాత జనరల్ నాలెడ్జ్ పెంచుతారు కదా, బుక్ రావట్లేదు నాకు అది కానీ మొత్తం ఆ స్కూల్లోనే ఇచ్చి మళ్ళీ 6వ క్లాస్ పిల్లలకు కూడా చదువు అర్థం కావట్లేదంటే 8వ క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ అంట, 6వ క్లాస్ వాళ్ళకు కూడా మేడమ్స్ ప్రొవైడ్ చేసి అక్కడే పెట్టి చదివిపిస్తున్నారు. తర్వాత కొంచెం లో ఉన్న పిల్లలకు కూడా స్పెషల్గా ట్యూషన్ పెట్టి చదివిపిస్తున్నారు. ట్యూషన్ అంటూ మేము టీడీపీలో ఎరగం. ప్రతిదీ ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా లేదు మేడం. ఇప్పుడు ఉన్నంత వరకు మాకు తెలిసినంత వరకు బాగుంది. అయితే బాగుంది మేడం. మరి మళ్ళీ రాబోయేసారి మళ్ళీ గెలుస్తారంటారు? అసలు ఈయనే చెప్పుకునే పని లేదు, ఇంకా తిరుగు లేదు. మా అన్నగారు చెప్తున్నాను కదా, ఏదైనా సరే ఇప్పుడు చెప్పారు కదా సోమరిపోతులని, గెలవడానికి ఎన్నైనా చెప్తారు మేడం. ఏదైనా సరే పథకాలు తిన్నోళ్ళు, సోమరిపోతులు అయినోళ్ళు వాళ్ళకి వేస్తారేమో కానీ నమ్మకంగా మా బిడ్డలు బాగుండాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మేము ఈయన్నే గెలిపించుకుంటాం. మీరు మీ బిడ్డలు బాగుండాలంటే మీరే గెలిపించుకుందాం అంటున్నారు. అసలు మీరు ఒక బీసీ మహిళగా బీసీలకి మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదా మేడం? మాకైతే జరగలేదు మేడం. నేను బీసీ మహిళనే. టీడీపీ అప్పుడు ఏం పని చేశానో ఏం చేయలేదో మాకు తెలుసు. ఇప్పుడు ఈయన వచ్చినాక బయటికి వస్తున్నాం, మా కాళ్ళ మీద మేము నుంచున్నాం. డోక్రాలు కానీ, చేయూత కానీ, ఆసరాలు కానీ ఏవైనా సరే మాకంటూ మేలు జరిగింది మేడం. ఒకరితో అనవసరం మాకైతే సంక్షేమ పథకాలు కానీ, మా మసీదులు బాగైనాయి, మా రోడ్లు, మాకు అన్నీ ఏదైనా కావాలి బాధ అనుకుంటే మేము వెళ్ళి మా కార్పొరేటర్ గారు చెప్పుకుంటాము. ప్రతి సమస్య ఇస్తారు కానీ మేము ముస్లిమ్స్ బీసీలు అనేది ఏం లేదు మేడం. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో బోల్డన్ని పార్టీలు, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా షర్మిల గారు వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా, ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు, బీజేపీ అని, ఇలా ఇన్ని పార్టీలను తట్టుకొని జగన్ గారు సీఎం అవ్వగలరండి? అవుతారు మేడం, కంపల్సరీగా అవుతారు మేడం. ఆయనే వన్ సైడ్, అసలు ఏది మీరు ఎన్ని చెప్పినా సరే మా అన్నే సీఎం. మరి షర్మిల గారు, మీరు ఒక చెల్లిగా జగన్ గారి గురించి చెప్పారు, మరి సొంత చెల్లైనటువంటి షర్మిల గారేమో ఆయన మీద అసలు ఏం చేశాడు ఈ జగన్ ఏపీకి అని చెప్పేసి ఆవిడ నిప్పులు జరుగుతున్నారు కదండి. ఒక విషయం, ఒకప్పుడు ఆయన సోదరు అలా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే సొంత చెల్లె అలా అంటుంటే మాకెంతో బాధగా ఉంది. మేము బయట ఎవరో బీసీలం కాదనట్లేదు, మేమే అన్న అనుకుంటుంటే ఆమె పొత్తులు పెట్టుకొని ఆమె రాజకీయాలు ఏంటో, ఆమె తెలంగాణ నుంచి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. సొంత చెల్లి చెప్పడం ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది మాకైతే. మరి అసలు ఈ జగన్ అంటే తెలంగాణలో ఒక అవినీతివంతుడిని నేను గద్దె దించాను, ఇక్కడ కూడా ఈయన కూడా దించుతాను, నేను అందుకనే అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చాను అని చెప్పేసి అంటున్నారు కదండి. పగటి కళలు ఎప్పుడు నిజం అవ్వవు మేడం. పగటి కళలు పగటి కళలాగే ఉంటాయి. పొత్తులు ప్యాకేజీలు మాట్లాడుకొని కొంచెం ముట్టిందేమో కానీ మాకైతే ఆ పప్పులు ఏమి ఉడకవు మేడం. మరి పులివెందల్లో జగన్ ఓడిస్తాను అని చెప్పేసి ఆవిడ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు కదండి.
వెనకాలండి చెప్పేస్తున్నారు మేడం. ప్యాకేజీ ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు గారు కూడా ఇవి చెప్పారు కదా మీరు. అలా ఏమో కూడా ఏమైనా ముట్టినాయేమో. మాకైతే భయం ఏం లేదు మేడం. 100%, 99% కూడా కాదు, 100% అంటే మా మరి జగనన్నే. మీ జగన్ అన్న అంటున్నారు మరి ఈయన రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు, ఆవిడ కూడా నేను కూడా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, ఆయన అన్ని పునికి పుచ్చుకొని నేను పుట్టాను, ఆయనలాగే నేను మేలు చేస్తాను ప్రజలకి, మళ్ళీ ఆయన చేసినట్టు మేలు చెయ్యాలి అంటే అది నా వల్లే అవుతుందని కూడా ఆవిడ చెప్తున్నారు కదండి. అదే మేడం చెప్తున్నాను కదా, పకటి కళ్ళు కంటుంది. ఇప్పుడు తెలంగాణ అంటే మంచి చేసింది. అక్కడ కారు వెళ్ళిపోయి కాంగ్రెస్ వచ్చింది, పాలన బాగుంటుందేమో అనుకుంటున్నారేమో, కానీ అది కాదు కదా. మన ఆంధ్రాలో ఏం జరిగింది అంటే నాకు చెప్పాలి. ఇందాక అక్కడ మీరు ఒక రేస్ చేశారు, అమరావతి రైతులకి కష్టం జరిగింది అని. చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ ఆంధ్ర డెవలప్మెంట్ చేయాల. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చూసుకోండి, ఒక్క పని అయింది, ఒక్క పని అవ్వలేదనేది లేదు మనదంతా. అలాగా అమరావతి ఎక్కడ పాడైపోతుంది, మా స్థలాలన్నీ ఎక్కడ పోతాయి అని చెప్పి బాధపడిపోతున్నారు. ఇప్పుడు ఆయన బాధ ఏంటి? ఒకటే బాధ, నా అమరావతి నా జనాలు కాదు, అక్కడున్న ఆస్తులు పాడైపోతున్నాయి, ఈయన డెవలప్మెంట్ చేయట్లేదంటే అన్ని డెవలప్మెంట్ చేయాలి జగన్ గారు, అది చేస్తున్నారు. ఆ అమరావతి ఒక్కటి పాడవుతుందంటే భూములు అమ్మేసి కోట్లు కట్టుకున్నారు అక్కడ. ఏది చంద్రబాబు ఉన్నప్పుడు. ఇక్కడ ఒకటి చూపించండి మేము చేశామని. ఏం చేయలేదండి, ఒక్కటి కూడా చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు. పుష్కరాలు ఒకటి చేశారు, పుష్కరాలు స్నానాలకు వచ్చిన వాళ్ళకి అది ఒకటి జరిగింది నాకు తెలిసినంత వరకు. పలానా జరిగిందని మీరు చెప్పండి, నేను చెప్తాను. ఏం జరగలేదండి. మరి హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారే, అలాంటి డెవలప్మెంట్ కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు కదండి. మాకేం జరగలేదు కదా మేడం. హైదరాబాద్ జరిగిందేమో కానీ మన ఆంధ్ర జరగలేదు కదా. ఇప్పుడు అమరావతి కూడా ఆంధ్రానే కాదనట్లేదు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన 5 ఏళ్ళు పాలన చేశారు. ఆ 5 ఏళ్ల పాలనలో అసలు ఏం చేయలేదండి విజయవాడకి. మాకంటూ తెలియదు మేడం ఏం అసలు. అప్పుడు మేము బయటికి రాలేదని కదా, అన్నీ వచ్చాం, పని చేసుకుంటున్నాము. అప్పుడు ఏంటంటే బియ్యానికి వెళ్ళి లైన్లో నుంచోవాలి, రేషన్ బియ్యానికి. అది కూడా లేకుండా మా జగనన్న ఇంటి ముందుకు తీసుకొచ్చి వేసి పంపిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, నవరత్నాలు కానీ, ఇల్లు కానీ మాకు వచ్చింది. ఇల్లు మునగపాళ్ళలో వచ్చిన అమ్మ మేము కట్టిస్తాం. రాబోయే ఎన్నికల్లో జగన్ గారే, ఇంకా అసలు తిరుగులేదు ఆయనకి.